ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. కృష్ణ పరమాత్మ అర్జునుని బోధిస్తూ ఈ ప్రపంచంలో శ్రేష్ఠులు కావాలి, శ్రేష్ఠుల మార్గంలో మిగతా వాళ్ళు నడుస్తారు అని చెప్తున్నాడు. భగవద్గీతలో అపూర్వమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి తత్వాన్ని బోధిస్తున్నాడు. ఆ కర్మయోగంలో చెప్తూ ఉన్నటువంటి ఇందులో ఎవరు ఉత్తములో వాళ్ళ మార్గాన్ని మిగతా వాళ్ళు అనుసరిస్తారంటున్నాడు. లోకంలో అటువంటి వారిని అనుసరిస్తారు అని చెప్తారు, వారిని అందరూ అనుసరిస్తారు అని. అందుకే ఎంత గొప్పగా వివరిస్తున్నా అంటే, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. 701 శ్లోకాలు, ఈ మధ్యన కొత్తగా లభించిన మరో 44 శ్లోకాలు కలుపుకుంటే 745 శ్లోకాలలో పరమోత్తమ స్థానంలో నిలిచేది ఆత్మజ్ఞానానికి మించింది కాదు. కానీ మనిషి ఎవరు ఉత్తములో అతన్ని మిగతా వాళ్ళందరూ అనుసరిస్తారని దీని అర్థం. దీని అనువాదం మనం చూసినట్టయితే, శ్రేష్ఠుడే కర్మంబు చేయును ఇతర జనులను చేతురదియే అతండేది ప్రమాణమనును అందరదియే అనుసరింతురు. ఎంత బాగుందండి. ఎలాగా అని అంటే, ఉత్తముడైనటువంటి వాడు ఏ పని అయితే చేస్తాడో అతడు మార్గదర్శకుడు అవుతాడు. మనకు మహాత్మా గాంధీ, జయప్రకాష్ నారాయణ్ జాతీయ మహోద్యమంలో భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో వాళ్ళు ఉత్తములుగా ముందు నిలబడ్డారు. అంటే లోకమాన్య బాల గంగాధర తిలక్ కానీ ఈ గొప్ప సందేశాన్ని, ఆత్మ స్వాతంత్ర్యం కంటే మించిన స్వాతంత్ర్యం ఇంకొకటి లేదు అన్న స్వామి వివేకానంద గారి, స్వామి రామతీర్థ గారి ఏ విధంగానైతే దేశ స్వాతంత్ర్యం కొరకు, ఆత్మ స్వాతంత్ర్యం కొరకు వాళ్ళు ప్రబోధించారో ఆ మార్గాన్ని స్వీకరించినటువంటి గాంధీజీ, ఆ మార్గాన్ని అనుసరించి ఎలాగైనా స్వాతంత్రం రావాలని ముందు నడిచిన నేతాజీ, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్ ఎవరైనా కానీ వాళ్ళ మార్గాన్ని ఎంతమంది అనుసరించారండి వాళ్ళు ముందు నడుస్తుంటే. అదే ఇక్కడ చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. శ్రేష్ఠుడే కర్మంబు చేయును ఇతర జనులను చేతురది. ఉత్తముడైనటువంటి వాడు ఏ పని చేస్తాడో మిగతా వాళ్ళందరూ అదే పని చేస్తారు. అతండేది ప్రమాణమనును అందరది అనుసరించరు. అతడు ఏదైతే ప్రమాణం అని అంటాడో ఇది ప్రమాణం, ఇది అందరూ అంగీకరించవలసినటువంటి వాక్యం. ఒక పదం, ఒక వాక్యం, ఒక సిద్ధాంతం, ఒక తత్వం, ఇవన్నీ కూడా అతడు చెప్పినటువంటివి ఇవన్నీ కూడా లోకం అనుసరిస్తుంది. జయప్రకాష్ నారాయణ గురించి కాళోజీ గారు ఒక మాట అంటారండి, పుట్టుక నీది, సావు నీది, బ్రతుకంతా దేశానిది. ఎంత బాగుంది చూడండి. పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది. అంటే ఒక శ్రేష్ఠుడు ఏం చెప్తాడో అది ప్రమాణంగా జనం స్వీకరిస్తుంది. పల్లెటూరులలో ఒక మాట ఉందండి, జానపదులలో, ముందలి నాగలి చక్కగా నడిస్తే వెనుక నాగలి చక్కగా నడుస్తుంది అని వాళ్ళ భాషలో చెప్పాను. ముందలి నాగలి చక్కగా నడిస్తే వెనుక ఉన్న నాగలి చక్కగా నడుస్తుంది అని. ఒక 3 నాగళ్ళు కట్టుకున్నారు, ముందు ఒక నాగలి ఉన్నది. ఆ నాగలి కోండ్ర వేసినా, చాలులో వెళ్ళినా చక్కగా వెళ్ళాలి. అలా కాకుండా ముందలి నాగలి వాడు వంకర టింకర పోతే వెనక నాగళ్ళన్నీ కూడా అదే విధంగా పోతాయి. ఇంట్లో పెద్ద ఎలా వ్యవహరిస్తే పిల్లలందరూ అలాగే వ్యవహరిస్తారు. మనకు అప్పుడప్పుడు ఒక ఉదాహరణ చెప్తుంటారండి. తండ్రి తాను ఏదో తాగి ఫ్రిడ్జ్లో పెట్టిపోయినాడు. అతని పని మీద అతడు వెళ్ళాడు. పిల్లవాడు మా నాన్నగారు తాగింది నేను తాగుతా అని తాగాడు, తాగి ఊగాడు. ఇక ఆలోచించండి. కాబట్టి పెద్దల మార్గాన్ని పిన్నలు అనుసరిస్తారు. ఎంత చక్కగా చెప్పాడండి కృష్ణ పరమాత్మ. శ్రేష్ఠుడే కర్మంబు చేయును ఇతర జనులను చేతురదియే అతండేది ప్రమాణమనును. ఇది శాస్త్ర ప్రమాణం, ఇది వేద ప్రమాణం, ఇది సజ్జనుడు చేసినటువంటి కర్మ ప్రమాణం అని ఈ విధంగా చెప్పినటువంటిది మనం తప్పనిసరిగా గ్రహించాల్సిందే. ఇది శాశ్వత సత్యం, సార్వకాలీన సత్యం, సార్వజనీన సత్యం. అందుకే ఇంటి పెద్దను మిగతా వాళ్ళందరూ అనుసరిస్తారు అనేటటువంటిది గుర్తించాలి. ఇక్కడ అర్జునుడిని శ్రేష్ఠునిగా తయారు చేయాలి. ఎందుకనకంటే యుద్ధం చేస్తానని వచ్చేసి గాంధీవాన్ని పారవేసి అర్జునుడు వెళ్ళిపోతే అర్జునుడిని ఎవరన్నా ప్రమాణంగా స్వీకరిస్తారా? భవిష్యత్ భారతంలో ధనంజయునిలాగా నేను నిలబడతానని ఎవరన్నా నిలబడతారా? భారత గ్రంథంలో ధనంజయుని ప్రశంసించేటటువంటి వాక్యాలు వస్తాయా? రావడానికి కారణం ఏంటంటే కృష్ణ పరమాత్మ ఇది బోధించాడు కాబట్టి. ఈ గర్వాంధుల రూపుమాపుటకే గాని జీతమా బత్యమా, నీ గుర్రాలను దోలునంత పనికి నేనేలా, మా ఇంటిలో నే గుర్రాలను తోలనేను, నిజవింతే ధర్మరక్షార్థమయ్యోగమునితి పార్థసారథి మహోద్యోగము సాగించి తిన్
అని కృష్ణ పరమాత్మ ఇలా బోధించాడని చెప్తాడండి కరుణశ్రీ గారు. కాబట్టి ఒకసారి ఆలోచించండి ఎంత బాగుందో. కాబట్టి ఈ విధంగా అర్జునుడు తన విద్యుక్త ధర్మాన్ని ఫలాపేక్షారహితంగా అనాసక్తంగా ఆచరించేట్టుగా చేయడానికి, అలాంటి శ్రేష్ఠ మానవునిగా ప్రపంచం ముందు అర్జునుడు నిలబడడానికి, మహాభారతంలో గాంధీవధారి అయినటువంటి అర్జునుడు ఆత్మజ్ఞానిగా ప్రపంచం ముందు కనిపించడానికి ఆ పరమాత్మ, ఆ విశ్వాత్మ ఈ విధంగా బోధించడం వెనుక ఉన్నటువంటి అర్థం, పరమార్థం కేవలం ఆనాటి నరుని కొరకే కాదండి, ఈనాటి నరులకు అందరికీ కూడా. ఏనాటి నరులకైనా కానీ, నాడు నేడు రేపు ఎప్పుడైనా కానీ ఈ వాక్యాన్ని మనం మర్చిపోలేము. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురితే లోకః తదన్వర్తతే అనేటటువంటిది రింగ్ రింగ్ రింగు అంటూ ప్రతి మనిషి మనసులో తిరగాల్సిందే, ఆ విధంగా ఆచరించాల్సిందే. భారత స్వాతంత్ర్యోద్యమంలో ఎందరెందరూ ఏ విధంగా ముందుకు నడిస్తే వాళ్ళని ఎందరెందరు ఎట్లాగా నడిచారో, అది వ్యక్తి సత్యాగ్రహం కానీ, అది దండి యాత్ర కానీ, అది క్విట్ ఇండియా కానీ, ఎవరిని అనుసరించారు వీళ్ళంతా? ఏది ప్రమాణమని? గీతావాక్యాన్ని ప్రమాణంగా చేసుకొని వాళ్ళందరూ ఆ విధంగా సంసిద్ధమయ్యారు, వాళ్ళని మిగతా వాళ్ళు అనుసరించారు. కాబట్టి శాశ్వత కాలాల పాటు నిలిచేటటువంటి సత్యాలు ఇవి. అందుకే ఈ యజ్ఞదాచరితే మనం మర్చిపోలేమండి. ఇది దృష్టిలో పెట్టుకుందాం. మన జీవితంలో కూడా మనం ఆచరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ఇంటి పెద్ద అయినట్టయితే మనల్ని నలుగురు అనుసరించేటట్టుగా, ఇంటి వాళ్ళు చిన్నపిల్లలు మనల్ని అనుసరించేటట్టుగా మన జీవితం గడుపుదాము అని చెబుతూ గీతా సందేశం అది సార్వకాలికం, సార్వజనీనం, శాశ్వతం అని భావిద్దాం. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీః విజయోభూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.